మీరు డాన్సర్ గా ఇంతమంది హీరోలతో వర్క్ చేశారు కాబట్టి అవునండి. అందులో మీకు ఏదైనా అమేజింగ్ మూమెంట్ ఉండుంటుంది. అబ్బాయి ఏంటి ఇంత ఈజీగా చేసేస్తున్నారు, ఇంత క్విక్ గా నేర్చుకున్నారు ఏంటి, ఇలా అనిపించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? అయ్యో డెఫినెట్ గా అండి. ఎన్టీఆర్ గారు అండి, నేను పక్కా లోకల్ సాంగ్ కి వచ్చారండి, వచ్చి రెండు సార్లు చూసుకున్నారు అంతే. ఆయన మూమెంట్ కూడా నేర్చుకోలే, జస్ట్ వచ్చారు. మేము అప్పటిదాకా చాలా కష్టపడ్డాం. ఇది మూమెంట్, ఇది అన్నారు, ఇది అన్నారు, ఇలా ఆయన వచ్చి అన్నారు, ఇలా అన్నారు, సౌండ్ అన్నారు, ఓకే రెడీ టేక్ అన్నారు. అరే అంటే అప్పటిదాకా నేర్చుకునే వాళ్ళు అందరు షాక్ అయ్యారు అసలు. అంటే ఏంటంటే అంత ఫాస్ట్గా నేర్చుకుంటారు ఆయన. మీన్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అసలు మామూలుగా అంటే ఆయన మెమొరీ పవర్ అంత బాగుంటుంది. అండ్ మా రాము గారు కూడా అసలు మామూలుగా ఉండదండి, మంచి ఎనర్జెటిక్ అండి. టేక్ చేసేటప్పుడు ఏ ఎనర్జీగా ఉంటారో అండ్ వెళ్ళేటప్పుడు రిలాక్స్ అయ్యేటప్పుడు కూడా అంతే ఎనర్జీగా వెళ్తారు. అంటే టేక్ ఓకే అయిన వెంటనే ఇమ్మీడియట్లీ అలా వెళ్తారు, మళ్ళీ టేక్ అయిపోయిన వెంటనే కూడా అంతే ఎనర్జీగా వస్తారు. వెళ్ళేటప్పుడు ఎలా వస్తారో వచ్చేటప్పుడు కూడా అలా వస్తారు అసలు మామూలు. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా మామూలు ఎనర్జీ కాదండి. అండ్ ఇప్పుడు అంటే ఆయనకి పర్సనల్ గా ఇప్పుడు ప్రాక్టీస్ ఇస్తున్నాను నేను. సో ఆయన కూడా సూపర్ ఎనర్జీ అండి, అంటే మంచి పాజిటివ్. ఏం చెప్పినా పాజిటివ్ గా పరిగెట్టాలి అని ఒక మూడ్ లో ఉంటారు ఆయన. సినిమా అంతే, సినిమా 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 అంతే, ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఒకళ్ళకేనా అండి, లేకపోతే ఇంకెవరికన్నా కూడా క్లాసెస్ అవి చెప్పాలి? వాళ్ళ బ్రదర్స్ కూడా చెప్తారు. గణేష్ గారికి కూడా క్లాస్ తీసుకుంటున్నా. ఇంకా చాలా మందికి మన ఇండస్ట్రీలో మన డైరెక్టర్ తేజ గారు ఉన్నారు కదండి, వాళ్ళ అబ్బాయికి కూడా క్లాస్ తీసుకుంటున్నాను నేను. అండ్ మన ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి కూడా క్లాస్ తీసుకుంటున్నాను అండి. అండ్ చంటడ్డాలు గారు ఉన్నారు కదండి, వాళ్ళ అబ్బాయి కూడా తీసుకుంటున్నాను అనమాట. అందరూ వాళ్ళ కొడుకుల్ని మీ చేతికి అప్పగించారు అనమాట. మెయిన్ గా యాక్చువల్లీ ఈ క్లాసెస్ అని రావడానికి రీజన్ అండి శేఖర్ మాస్టర్ అండి. అంటే ఫస్ట్ లో నేను ఆయన దగ్గర డాన్సర్ గా వర్క్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే నా బిహేవియర్, నా వర్క్ నచ్చి ఇలా పర్సనల్ క్లాసెస్ ఉన్నాయి విజయ్ నువ్వు చెప్పు అని ఒక క్లాస్ ఇచ్చారండి. ఆ ఒక్క క్లాస్ నుంచి అన్ని క్లాసెస్ అలా వచ్చాయి యాక్చువల్లీ. అంటే ఒక హీరోకి క్లాస్ చెప్పడం వల్ల మాస్టర్ ఇలా బాగా చెప్తున్నారని ఇంకొక హీరోకి చెప్పడం, తన నుంచి ఇంకొకరికి వెళ్ళడం, అలా అలా బాగా రీచ్ అయింది అనమాట. సో అలాగే నాకు సాంగ్స్ కూడా అలాగే వస్తున్నాయి యాక్చువల్లీ. ఎక్కడికి వెళ్ళినా సరే మనస్ఫూర్తిగా వర్క్ చేయాలి, ఇంకొక సాంగ్ తెచ్చుకోవాలి. అంటే నేను ఇప్పుడు చేసిన ప్రతి మూవీలో కూడా ఒక సాంగ్ చేస్తే డెఫినెట్లీ ఇంకో 2 సాంగులు చేస్తానండి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.